వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, ప్రపంచంలోనే ఎత్తైన చైల్డ్ క్రికెట్ స్టేడియం ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్ 1 పంజాబ్, ఆప్షన్ 2 హర్యానా, ఆప్షన్ 3 హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 4 సిక్కిం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 హిమాచల్ ప్రదేశ్. మరో ప్రశ్న, జాబిలీ బుక్ ఆఫ్ ద క్రికెట్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 రంజిత్ సింగ్, ఆప్షన్ 2 సికే నాయుడు, ఆప్షన్ 3 లాల్ అమర్నాథ్, ఆప్షన్ 4 కపిల్ దేవ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 రంజిత్ సింగ్. మరో ప్రశ్న, క్రికెట్ క్రీడనందు 5 రోజుల ఫాలో ఆన్ ఆడుటకు గల పరుగుల తేడా ఎన్ని ఉండాలి? డిఎస్సి 2014 క్వశ్చన్. ఆప్షన్ 1 100 పరుగులు, ఆప్షన్ 2 150 పరుగులు, ఆప్షన్ 3 175 పరుగులు, ఆప్షన్ 4 200 పరుగులు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 200 పరుగులు. మరో ప్రశ్న, T20 క్రికెట్ మ్యాచ్ నందు బ్యాట్స్మెన్ అవుట్ అయిన వెంటనే మరో బ్యాట్స్మెన్ గ్రౌండ్లోకి ప్రవేశించడానికి నిర్దేశించిన సమయం ఎంత? ఆప్షన్ 1 30 సెకండ్లు, ఆప్షన్ 2 45 సెకండ్లు, ఆప్షన్ 3 60 సెకండ్లు, ఆప్షన్ 4 90 సెకండ్లు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 90 సెకండ్లు. మరో ప్రశ్న, జాక్ పోలార్డ్ ప్రకారం ఏ సమయాన్ని క్రికెట్ స్వర్ణయుగంగా భావించాడు? ఆప్షన్ 1 1860 1910 ఇయర్స్, ఆప్షన్ 2 1872 1912 ఇయర్స్, ఆప్షన్ 3 1882 1913 ఇయర్స్, ఆప్షన్ 4 1890 to 1914 ఇయర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4